అదృష్టం మనలో చాలామందికి ఈ పదం మీద బోలెడు ఆశలు, ఇంకొంతమందికి చాలా ఫిర్యాదులు ఉంటాయి. వాడికి అదృష్టం బాగుంది కాబట్టి గెలిచాడు, నాకు అదృష్టం లేదు కాబట్టి ఓడిపోయాను. ఇలాంటి మాటలు మనం నిత్యం వింటూనే ఉంటాం. కానీ అసలు అదృష్టం అంటే ఏమిటి? జీవిత సత్యానికి అదృష్టానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. మొదటి సత్యం, సిద్ధపడడం. అవకాశం. ఒక రోమన్ తత్వవేత్త ఇలా చెప్పారు: అదృష్టం అంటే సరైన సిద్ధపాటు, సరైన అవకాశము కలిసిన క్షణం. మనం గాలిలో దీపం పెట్టి నీదే భారం అంటే అది అదృష్టం అవ్వదు. అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. మీరు కష్టపడకుండా కేవలం అదృష్టం కోసం ఎదురు చూస్తే అవకాశం వచ్చి వెళ్ళిపోయినా మీకు తెలియదు. రెండో సత్యం, కర్మ మరియు దృక్పథం. జీవితంలో రెండో సత్యం, మనం చేసే పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ఓర్పు. ఫలితం వెంటనే రానప్పుడు ఓపికగా ఉండడం ఒక కళ. నేర్చుకోవడం. ఓటమి ఎదురైనప్పుడు నాకు అదృష్టం లేదు అని ఏడవడం కంటే నేను ఎక్కడ తప్పు చేశాను అని ఆలోచించడం మేలు. నిజానికి మనం ఎవరినో చూసి అదృష్టవంతులు అనుకుంటాం, కానీ ఆ అదృష్టం వెనుక వాళ్ళు పడ్డ నిద్రలేమి రాత్రులు, చేసిన త్యాగాలు మనకు కనిపించవు. అదృష్టం అనేది లాటరీ కాదు, అది మీరు వేసిన విత్తనాలకు కాసే ఫలం. ఇక మూడో సత్యం, నియంత్రణలో లేనివి. జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనం ఎక్కడ పుట్టాలి, మన తల్లిదండ్రులు ఎవరు, కాలం ఎలా మారుతుంది అనేది మనం నిర్ణయించలేము. దీన్నే లక్ అంటారు. కానీ చేతుల్లో లేని దాని గురించి చింతించడం కంటే చేతుల్లో ఉన్న పనిని దృష్టి పెట్టడమే అసలైన జీవిత సత్యం. గాలి ఎటు వీస్తుందో మనం నిర్ణయించలేం, కానీ పడవ ప్రయాణాన్ని నియంత్రించగలం. కాబట్టి మిత్రులారా, అదృష్టం కోసం ఎదురు చూడకండి. మీ పనిని మీరు నిజాయితీగా చేయండి. రేపు మీరు సాధించే విజయాన్ని చూసి లోకం అదృష్టం అని అంటుంది, కానీ అది మీ కష్టం అని మీకు మాత్రమే తెలుసు. గుర్తుంచుకోండి, మీరు ఎంత కష్టపడితే అదృష్టం అంతగా మీ తలుపు తడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.